అంటే ఈ లోక ఆశల కోసము దుఃఖిస్తున్నాం. వాక్యము ఈ రీతిగా ఉంటది. లోకము దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని మాట శాశ్వతముగా నిలుచును అని రాయబడి ఉన్నది. దేవుని మాటను నమ్ముకోండి, కుటుంబము అద్భుత రీతిగా ఆశీర్వదింపబడుతుంది. కుమారులని దేవుని వైపు, దేవుని యొక్క మార్గాలను వైపు నడిపించండి, వారికి ఆ మార్గాలు బోధించండి. ఈ అతల్య అనే ఆమె ఏం చేసిందంటే, చదవండి వాక్యాన్ని. కుమారుణ్ణి మంచి మార్గాన్ని అతని తల్లి అతనికి దుర్మార్గంగా బ్రతుకురా, మనం రాజుల కుటుంబం అయ్యా, మనకేం కొదువా, ఒకళ్ళు రమ్మంటే వస్తారు, ఒకళ్ళు పొమ్మంటే పోతారు, నీకు ఇష్టానుసారంగా బ్రతుకు అనేసి ఆ కుమారుడికి బోధించింది. తర్వాత ఆ కుమారుని యొక్క మరణాన్ని కళ్ళారా చూచింది. చనిపోయాడండి కుమారుడు. ఆ రిఫరెన్స్ చెప్తాను, చదవండి. 2వ రాజుల గ్రంథం 11:1 వాక్యాన్ని చదువుకుందాం. అతల్య తన కుమారుడు మృతి పొందెనని తెలుసుకుని లేచి రాజకుమారులందరినీ నాశనం చేసింది. కుమారుడు చనిపోయినా కానీ బాధ లేదు, బుద్ధి రాలేదు. కొంతమందికి ఉంటారు చూడండి, ప్రభు ఎంత మార్గంలోకి పెట్టడానికి కొన్ని సమస్యలు అనుమతించినా కానీ వారు దేవుని మార్గంలోనికి రాలేకపోతా ఉంటారు. దానికి ఉదాహరణ ఈమె, ఈ అతల్య గారు. కుమారుడు చనిపోయాడని కొంచెం బాధ కూడా లేదు. ప్రియ దైవ జనాంగమా, బాధ ఉంది, కుమారుడిని పోగొట్టుకున్నానని బాధ ఉంది, కానీ అప్పటికి కూడా దేవుని వైపు తిరగలేదండి. మనము ఆధ్యాత్మిక ఎదుగుదలలో మా కుటుంబము ఉండాలయ్యా అని ప్రార్థన చేయాలి, కానీ ఈ లోక ఆశల గురించి బిడ్డలకి నేర్పటం కానీ, బిడ్డలకి బోధించడం కానీ, లోక ఆశల గురించి, లోక ఆశలలో మనం బ్రతకాలని మనం నేర్పించకూడదు. ప్రియ దైవ జనాంగమా, దేవుని వాక్యము మనల్ని ఈ రీతిగా పరిశీలన చేసుకోవడానికి ప్రభు ఈ వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు గారు అన్ని బాధలు పడి కూడా దేవుని యొక్క ఆత్మలో కట్టబడాలని అనేకుల గురించి ఏడ్చారండి. మనము కూడా దేవుని యొక్క సన్నిధానములో మా కుటుంబము ఆత్మలో ఎదగాలయా అని మనం ఏడవాలి, సంఘ అభివృద్ధి కోసం ఏడవాలి. కానీ మనము ఏ రీతిగా మనం ఉన్నాము అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అతల్య వంటి మనస్సుని కలిగి ఉన్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియదైవ జనాంగమా, ఏ రీతిగా మనం ఉన్నాం? చివరి దశలో కూడా దేవుణ్ణి మరవకూడదండి. చివరి దశలో కూడా దేవుణ్ణి మనం మరవకూడదు. కొన ప్రాణముతో ప్రాణాలు చేతిలో పట్టుకొని దేవుణ్ణి ఆరాధించడానికి మొదలుపెట్టాడంట పౌలు గారు. మనం చూస్తూ ఉంటే పౌలు గారిని, శీలను జైలులో బంధించిన సన్నివేశం మనందరికీ తెలుసు, అవునా? ఆ జైలులో బెత్తాలతో కొట్టబడ్డాడంట పౌలు గారు. అనేక పర్యాయాలు బాధింపబడ్డాడంట ఆ యొక్క జైలులో. తలక్రిందులుగా వేలాడబడి కాళ్ళ మీద బెత్తాలతో కొట్టబడినప్పుడు, ఆ యొక్క కాళ్ళలో నుంచి రక్తం వచ్చినప్పుడు, ఆ యొక్క విడుదలైన తర్వాత ఆ కాళ్ళతోనే, ఆ రక్తపు మడుగులతోనే దేవుని యొక్క సువార్తని చాటడానికి వాడుక చొప్పున వెళ్ళాడట. మనమైతే ఏం చేస్తాం చెప్పండి?
మనమైతే